ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ రామకృష్ణ పరమహంస భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక శిఖరం. మహాగురువుగా, మహానుభావుడిగా, ఒక నిజమైన మనిషిగా, దైవం మానవ రూపేణ అన్న నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మహాగురువు. 1836 ఫిబ్రవరి 19న పశ్చిమ బెంగాల్లోని కామార్పుకూర్ అనే గ్రామంలో శ్రీ రామకృష్ణ పరమహంస గారు జన్మించారు. పుట్టినప్పుడు ఆయనకు తన తల్లిదండ్రులు గదాధర్ చటోపాధ్యాయ అని పేరు పెట్టారు. తరువాత కాలంలో ఆయన ఆధ్యాత్మిక మార్గంలో మహత్తర స్థాయికి చేరుకొని భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక గురువుగా రామకృష్ణ అన్న పేరును పొందారు. ఇక రామకృష్ణ పరమహంస గారి తత్వం విషయానికి వస్తే ప్రేమ, భక్తి మరియు ఆత్మ సాక్షాత్కారం అనే విలువలను ఆయన జీవితమంతా బోధించారు. 2026 ఫిబ్రవరి 19న శ్రీ రామకృష్ణ పరమహంస 190వ జయంతి సందర్భంగా ఆయన అనుసరించిన మార్గం, చేసిన బోధనల గురించి కొన్ని ముఖ్య విషయాలు మనం క్లుప్తంగా ఈరోజు తెలుసుకుందాం. చిన్నతనంలోనే శ్రీ రామకృష్ణ పరమహంస గారు చాలా సామాన్యమైన కుటుంబంలో పుట్టారు. ఆయనకి ఎక్కువగా పాఠశాల విద్య అందుబాటులో ఉండేది కాదు. ఈ క్రమంలోనే అతి చిన్న వయసులో భగవంతుని పైన ఆయనకు అపారమైన భక్తి కలిగింది. అతను ఎక్కువ సమయము ప్రార్థన, ధ్యానం చేయడంలో గడిపేవారు. అతనికి దేవుని ప్రత్యక్ష అనుభవం పొందాలనే తపన ఎక్కువగా ఉండేది. దానితో ఆయన వివిధ ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించడం జరిగింది. రామకృష్ణునికి కాళీమాత అంటే అపారమైన భక్తి, గౌరవం. హిందూ మతంతో పాటు ఆయన ఇస్లాం, క్రైస్తవ మత ఆచారాలను కూడా తెలుసుకొని ఆధ్యాత్మిక సత్యాన్ని అన్వేషించడం జరిగింది. తాంత్రిక గురువు భైరవి బ్రాహ్మణి ఆయనకి మార్గనిర్దేశం చేయడంతో తనకు ఆత్మజ్ఞానం కలిగిందని చెబుతారు. శ్రీ రామకృష్ణ పరమహంస గారు తర్వాత ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా మారి అనేక మందిని ప్రభావితం చేయడం జరిగింది. ప్రముఖ తత్వవేత్త స్వామి వివేకానంద కూడా ఆయన శిష్యులలో ఒకరు. రామకృష్ణ పరమహంస ప్రేరణతో స్థాపించబడిన శ్రీ రామకృష్ణ మిషన్ ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆయన రచనలు, కవిత్వం ద్వారా కూడా ఆధ్యాత్మికతను ప్రజల్లో చాలామందికి విస్తరించారు. రామకృష్ణ పరమహంస బోధనలు ప్రేమ, భక్తి, ఆత్మ సాక్షాత్కారంపై దృష్టి పెట్టాయి. అన్ని మతాలు ఒకే సత్యాన్ని తీసుకువెళ్ళే వేరువేరు మార్గాలని ఆయన బలంగా విశ్వసిస్తారు. అందుకే ప్రతి మతాన్ని గౌరవించాలి, వాటి నుండి నేర్చుకోవాలి అని ఆయన అభిప్రాయపడి అదే సందేశాన్ని తమ శిష్యులకు కూడా ఉపదేశించారు. మనిషి జీవిత లక్ష్యం దేవునికి పూర్తిగా అర్పణ కావడం, ఆత్మజ్ఞానం పొందడం అని ఆయన చెప్పారు. మనసు లోపల స్వచ్ఛతే నిజమైన పవిత్రత, కేవలం బాహ్య ఆచారాలు మాత్రమే కాదు అని ఆయన నమ్మకం. అంతేకాకుండా జీవితాన్ని ఎలా గడపాలో రామకృష్ణ పరమహంస గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. మనం ఇష్టపడింది దొరకనప్పుడు మనకు దొరికిన దాన్ని ఇష్టపడాలన్న తత్వాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస ఎప్పుడూ బోధిస్తూ ఉంటారు. అంతేకాకుండా అందరిలో దేవుడు ఉన్నాడు, కానీ అందరూ దేవుళ్ళు కాదనే ఒక గొప్ప సందేశాన్ని ఆయన ఇచ్చారు. వీటన్నిటితో పాటు ప్రస్తుత సమాజానికి చాలా ఉపయోగపడే సూక్తుల్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. అదేంటంటే ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు, సేవ అలవరుచుకో, పెత్తనం కాదని నిర్మోహమాటంగా చెప్పారు. ఇక ఎంత కష్టపడ్డా ఎదుగుదల లేదని రోధించే వారిని దృష్టిలో ఉంచుకొని ఒక మహోత్తరమైన ఆయన మాట చెబుతారు. ఎదుగుదల కనబడడం లేదని చింతన వలదు, మహావృక్షమైనా సరే మౌనంగా ఎదుగుతుందని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం ఆ భగవంతునికి వదిలేయమని చెబుతారు. అలాగే ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడని భావించి మనుషులకు సేవ చేయడం దేవునికి పూజ చేసినట్టే అని ఆయన బోధించారు. పుస్తక జ్ఞానం కంటే ప్రత్యక్ష ఆధ్యాత్మిక అనుభవమే ముఖ్యమని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. ఆయన ఆలోచనలు బెంగాల్ ప్రాంతంలో హిందూ మత పునరుజ్జీవనానికి కూడా కారణమయ్యాయి. ఇలా తన జీవితాన్ని భక్తి, ధ్యానం, మానవ సేవలకు అంకితం చేసిన శ్రీ రామకృష్ణ పరమహంస కోట్లాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా కలకాలం నిలిచిపోయారు. ఆయన బోధనలు ఇప్పటికీ అనేక మందికి జీవన మార్గాన్ని చూపిస్తున్నాయి. అందుకే ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఆయన 190వ జయంతి సందర్భంగా శ్రీ రామకృష్ణ పరమహంస చూపిన మార్గంలో నడిచి జన్మను సార్థకం చేసుకుంటారని భావిస్తూ శుభం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.